ఇప్పుడు క్యూ లైఫ్లో యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, కాయిన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, పీటీపీ ఎలా పంపించుకోవాలి, వాటిని ఎలా మనం రిజిస్ట్రేషన్ క్యూ లైఫ్ అకౌంట్ రిజిస్ట్రేషన్కి ఎలా వాడుకోవాలి, ఐడికి దానికి ఎన్ని కాయిన్స్ పోతున్నాయని చెప్తున్నారు. హెడ్స్ ఆఫ్. క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎంతనా, క్యూలో ఉన్న వాళ్ళు ఉన్నారు, క్యూ లైఫ్లో ఉన్నారు. మీరందరినీ గుర్తుపెట్టుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ప్రత్యేకించి మన ఎంపీపీ యాక్టివేషన్ దగ్గర నుంచి మొదలెట్టి పర్చేజ్ వరకు చేస్తున్నారు మీరంతా. వాళ్ళే ఇంతకుముందు చేసినట్టు ఇప్పుడు ఇందులోకి వచ్చారు అంతా. కూపన్ యాక్టివేషన్ ఎలా చేయాలన్నది క్యూ లైఫ్లో వాళ్ళు. అప్పుడు కూపన్ ఉండేది, ఆ తర్వాత యాక్టివేషన్కి వచ్చాం, కూపన్ తీస్తాం. ఇప్పుడు మనం అనుకున్న ఈ డీ కాయిన్ ఫంక్షన్ ఇన్విటేషన్ ఎంపీపీని గురించి చేస్తున్నారు. మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మీ అందరికి కూడా మాట ఇస్తున్నాను, మిమ్మల్ని కూడా డీ కాయిన్ తోటి సన్మానిస్తాను. మిమ్మల్ని కూడా కాయిన్ తోటి సన్మానిస్తాను. కష్టపడి చేద్దాం రండి. మీరు వచ్చారు, ఈవేళ చాలా చక్కటి మార్కెట్ చేశారు. ఇప్పుడు మీరు చూసుకోండి, కమిషన్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కమిషన్స్ పడతాయి. అందులో చాలామంది చేశారు, పెరుగుతున్న కొద్ది ఇంకా పడతాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాను. కొత్త వాళ్ళైనా హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, కన్నడం, ఒడిశా ఎవరైనా సరే నేను గుర్తుపెట్టుకుంటాను. దాన్ని గుర్తుపెట్టుకొని అవసరమైతే ఈ వీళ్ళందరితోటి నేను ఏ విధమైనటువంటి కలయికతోటో నేను మళ్ళీ చేస్తాను. అందరికీ కూడా తగిన న్యాయం చేస్తాను. మీరు ఇప్పుడు దాని మీద 2% వస్తుంది మీకు. ఓకే, ఆ 2% మీద మీరు చేస్తున్నారు, కానీ దానికోసం కాదు, ఆ పర్సెంటేజ్కి మించింది మీకు డీ కాయిన్ ఇస్తాను. ఆ పర్సెంటేజ్కి మించింది మీకు డీ కాయిన్ ఇస్తాను. మీరు కష్టపడండి, మీరు చేయండి, కిబో సమాజం మొత్తానికి మేలు చేయండి, క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సాయం చేయండి. డీ కాయిన్ని ఢీ కొట్టే లేదనేటట్టుగా నాతో కలిపి కష్టపడండి. కష్టపడుతున్నారు కూడా. ఇప్పుడు మీకు నేను డీ కాయిన్తో మిమ్మల్ని గౌరవిస్తాను. డీ కాయిన్తో మిమ్మల్ని గౌరవిస్తాను. 2 కోట్ల కాయిన్స్కి మించి ఒక్కటి కూడా పెట్టను. గుర్తుపెట్టుకోండి. అది అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో మనం చూపించుదాం. మీరు ఆ డబ్బులు వేసుకోవడం అనేది ఏం చేస్తున్నారు, అది నేను చెప్పిన పద్ధతిలోనే ఐఎంపీఎస్లోనే చేయండి. ఇంక వేరే దారిలో చేయకూడదు. మినిమం 3000 నుంచి కొద్ది రోజులు ఈ నెల అంతా చూద్దాం, తర్వాత పెంచుకుందాం. మీరు ఇవ్వండి, అలా వచ్చిన డబ్బులతోటే పర్చేజ్ చేయొచ్చు. అలా మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న డబ్బులతో మీ కొత్త వాళ్ళని క్యూ లైఫ్ ఐడీని యాక్టివేట్ చేయొచ్చు. చేయండి, నేర్పించండి. ప్రధానంగా అందరికీ నేర్పించండి. సాయం చేయండి. ఊరకని పోదు, కష్టపడిన కష్టం ఊరిపోదు. 10 మందికి సాయం చేసింది ఊరకని పోదు. మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి ఖచ్చితంగా అది కలిసి వచ్చేలాగా ఏదో దేవుడు చేసే ఇస్తాడు. అది మర్చిపోకండి. కంపల్సరిగా ఈ గౌరవప్రదమైనటువంటి మిమ్మల్ని డీ కాయిన్తో గౌరవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కష్టపడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. రండి. ఏ భాష అయినా పర్లేదు, ఏ ప్రాంతం అయినా పర్లేదు, రండి. అతి త్వరలో మనం అనుకున్న దానికి వెళ్ళిపోతున్నాం. రెడీగా ఉండండి. డీ కాయిన్ లాంచింగ్, ఇండియా మీటింగ్, రెడీగా ఉండండి. మీరు రండి, కుమ్మేద్దాం. ఐఎస్డిటి ఇదొక మహత్తరమైంది. అది ఐఎస్డిటి అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డిజిటల్ టోకెన్ కావచ్చు, కానీ దానికి నేను ఫార్మా తయారు చేసి ఉంచాను. ఇక మీదటి నుంచి నేను ప్రత్యేకించి అవలంబించేది ఏది కూడా ఓపెన్ చేయను. చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు ఫాలో అవ్వకుంటూ రండి. మన వెనక ఉన్న ప్రతిఫలాలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఓపెన్ చేయడం వల్ల దాన్ని ఇటు మార్చి అటు మార్చి లేదా యథావిధిగా పెట్టి ఫాలో అయ్యేవారు ఉన్నారు. ఫాలో అయిపోతున్నారు. నేను ఏది చెప్తే దాన్ని ఫాలో అవుతున్నారు. అవడం తప్పు కాదు, అవడం వల్ల వచ్చిన నష్టం కూడా లేదు. కానీ నేను అనుకున్న గమ్యానికి, అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ రావచ్చు కదా. ఇంతకుముందు అలా చాలామంది చేశారు కదా. ఒకవేళ అది చేయడం తప్ప అని నేను, ఈ తెలివితేటలు ఎవరి సొత్తు కాదు,
క్రిప్టో అనేది నేను కనిపెట్టలేదు, నేను ఫాలో అవ్వలే. ఇంకోటి కానీ అది కాదు. నా మనసులో ఉన్నది ఏది ఉందో క్రియేటర్ని కాబట్టి దాన్ని యథావిధిగా వాళ్ళు చేయరు. వాళ్ళు చేసిన దాంట్లో అది ఫెయిల్ అయితే మనం చేసిన దానికి కూడా దాని తాలూకా ఎఫెక్ట్ పడుద్ది. ఎంతో కొంత బిజినెస్ చేసి కొన్ని డబ్బులు చేసుకుని అక్కడి నుంచి ఆ కంపెనీ తీసి వెళ్ళిపోతారు అనుకుందాం. కానీ మనది అది కాదు. చిరస్థాయిగా చిరస్థాయిగా అలా ఉండిపోవాల్సిందే. అలాంటి పరిస్థితిలో మనం ఈ ఐఎస్డిని తీసుకొచ్చాను. ఈ ఐఎస్డి తోటి ఏం చేద్దారనుకున్నాను, ఎలా చేద్దారనుకున్నాను అనేది చెప్పను, చేస్తూనే ఉంటాను. ఎందుకంటే బీసీటీ అనుకోండి, యూటిలిటీ అయిపోయిన వెంటనే దాంతో మనకు పని ఉండకపోవచ్చు. కానీ డీ కాయిన్ తోటి ఐఎస్డిటి తోటి పని ఉంటూనే ఉంటుంది. దాంతో ఇంతకు ముందు మునుపెన్నడు ఈ ప్రపంచం చూడలేని ఒక కొత్త ఫార్ములాని తీసుకురాబోతున్నాను. ఇంతకు ముందు మునుపెన్నడు ఈ ప్రపంచమే దాంతో ఏం చేయొచ్చు అనేది చూడని విధానాలు తీసుకొస్తున్నాను. ఆ ఐఎస్డిటిని మీరు ఎక్కువ సంపాదించుకోండి. భవిష్యత్తు క్రిప్టో కరెన్సీని ఏం చేయాలన్నా సరే కావాల్సింది ఐఎస్డిటి. మన ఎక్స్చేంజ్లో కాయిన్స్ కొనాలన్నా అమ్మాలన్నా, వేరే వాళ్ళ కాయిన్స్ కొనాలన్నా అమ్మాలన్నా, ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కూడా విలువైనటువంటి క్రిప్టో మొత్తం మన ఎక్స్చేంజ్లోకి వచ్చి తీరుతుంది. ఇది నేను 2022లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అది రావడానికి తీసుకురావడానికి నా దగ్గర వేరే ప్లాన్స్ ఉన్నాయి. మీరు తేనవసరం లేదు, ఆ కంపెనీలు పట్టుకొస్తారు. మీరు తేనవసరం లేదు, ఆ కంట్రీసే పట్టుకొస్తాయి. మీరు తేనవసరం లేదు, దానికి అరిగినోడు పట్టుకొని వస్తారు. మీరు కూడా తేవచ్చు. అయితే వాళ్ళ కోసం నేను ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాను. దాన్ని అవన్నీ మన ఎక్స్చేంజ్లో ఉంటాయి. అంటే ఆ కాయిన్ తాలూకా యూనిట్ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది కదా, ఆ కాయిన్ కొనుక్కున్నందులో ఏ కాయిన్ అయితే ఆ కాయిన్, ఆ కాయిన్కి ఒక కమ్యూనిటీ ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీ మొత్తం ఇక్కడ రావాలి కదా. ఇక్కడ మన కాయిన్ చెల్లుబాటు అవుతుంది, ఇక్కడ కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది కొంటే అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఇప్పుడు చెప్పను. ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి డెఫినెట్లీగా రావాల్సిందే. అంటే డీ కాయిన్ కమ్యూనిటీతో పాటు క్యూ ఎక్స్చేంజ్ తాలూకా కమ్యూనిటీతో పాటు ప్రతి కాయిన్కి ఒక కమ్యూనిటీ ఉన్నది. అంటే ఆ కాయిన్స్ ఎంతమంది కొనుక్కుంటారో అందరూ ఆ కాయిన్ కమ్యూనిటీ అంటాం మనం. ప్రతి కాయిన్ కమ్యూనిటీ కూడా ఇక్కడికి తీసుకొచ్చడానికి, మన తాలూకు ఎక్స్చేంజ్లకు రావడానికి ఒక అద్భుతాన్ని నేను భవిష్యత్తు అంటే ఓపెన్ అయిపోయిన తర్వాత, లాంచ్ అయిపోయిన తర్వాత నేను చేయబోతున్నాను. నేను చెప్పను, ఇంకా చేస్తాను అంతే. అయితే వాటన్నింటికి కావాల్సింది ఏంటప్పుడు ఐఎస్డిటి. ఆ ఐఎస్డిటిని సంపాదించుకోండి. మీకు రెఫరల్ ఇస్తున్నారు కదా, క్యూ లైఫ్ రెఫరల్ ₹112, అక్కడ కూడా ఐఎస్డిటి పెడుతున్నాను. నేను ఎప్పుడు పెడితే అప్పుడు మొత్తం డే 1 నుంచి ఇప్పుడు దాకా మీకు ఎంత రావాలో అంత వచ్చి పడిపోద్ది. నేను ఇంతకుముందు కూడా అలా చేశాను కదా, మొత్తం ఒకసారి వచ్చేస్తాయి మొత్తం అన్నీ. మీ అందరికీ ఒక బీసీడీ కాయిన్కి 50 కాయిన్స్ అన్నాడు, పడ్డాయా లేవా? మొత్తం పడిపోయాయి కదా. మీ శాలబుల్ కాయిన్స్ ఎన్ని ఉంటాయి అన్నింటికి కూడా 50 కాయిన్స్ పడిపోయాయి కదా, మొదలు పడ్డాయి కదా. అలాగే క్యూ లైఫ్లో కూడా మీరెంతైతే రిఫరల్స్ ఇచ్చారో రెండింటికి ఒకేసారి పడిపోద్ది నేను ఓపెన్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇది వెంటనే మనకు అక్కడ కనెక్ట్ అవ్వట్లేదు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, వాళ్ళు చెప్పాలి, ఇవ్వాలి. అలా కాకపోతే ఇంకో దారిని తీసుకొస్తాను, దీంట్లో చేస్తాను, కానీ మీకు ఒకేసారి పడిపోద్ది. అలాగే ఐఎస్డిటి మరొక ఆఫర్ నేను చేస్తున్నాను. ఆఫర్ ఏంటంటే ఇప్పుడు కాక ఇంకానా ఇప్పుడు మీరు ఎవరైతే ఎంపీపీ తీసుకుంటున్నారో ఆ ఎంపీపీ తీసుకున్న వాళ్ళందరూ లెవెల్ 1, 2, 3, 4 ఈ 4 మీరు ఏది సంపాదించుకున్నారు, ఎంత ఐఎస్డిటి అంటే మీకు మామూలుగా ఇప్పుడు పర్చేజ్లో ఐఎస్డిటి ఇస్తున్నాను. అంటే ఇప్పుడు మన ఎంపీపీ యాక్టివేషన్ పర్చేజ్ ఇస్తున్నాను, అందులో ఐఎస్డిటి ఇస్తాను. మీకు ఐఎస్డిటి ఎక్కువ ఇస్తున్నాను, అది కూడా. అలాగే మీకు క్యూ లైఫ్ జాయినింగ్లో ఐఎస్డిటి ఇస్తున్నాను. ఈ రెండు కలిపితే మీకు ఎంత వస్తుందో, ఈ లెవెల్ 1లో విన్ అయిన వాళ్ళకి, లెవెల్ 2లో విన్ అయిన వాళ్ళకి, లెవెల్ 3లో విన్ అయిన వాళ్ళకి, లెవెల్ 4లో విన్ అయిన వాళ్ళకి
వీళ్ళందరికీ కూడా మీరు సంపాదించుకున్న ఐఎస్డిటికి డబల్ ది ఐఎస్డిటి, డబల్ డబల్ అంటే 2 రేట్లు. మీ దగ్గర 100 ఐఎస్డిటి ఉందనుకోండి, 200 చేస్తున్నాను దాన్ని, 200 ఐఎస్డిటి చేస్తున్నాను. ఇది ఈ ఒక్క నెల మాత్రమే, ఆగస్టు 23 వరకు మాత్రమే. మీరు సంపాదించుకున్న మీ ఐడిలోను అన్ని రకాలుగా సంపాదించుకుని ఎంత ఐఎస్డిటి ఉంటుందో దాన్ని ఒక్కసారిగా డబల్ చేసి మీకు ఎక్స్చేంజ్లో పంపిస్తాను. బాగుంది కదా? బాగుంది కదా నాన్న? జస్ట్ ఒక్క నెల రోజుల్లో ఐఎస్డిటి అనేది ఈక్వల్ టు కరెన్సీ, యుఎస్డిటి అనేది కూడా అంతే కదా, దినామ్స్ కరెన్సీ కదా, ఐఎన్ఆర్ కరెన్సీ కదా, కానీ క్రిప్టోకి సంబంధించిన కరెన్సీ అనేది ఈ ఐఎస్డిటి. కాబట్టి ఆ ఐఎస్డిటిని మీరు డబల్ చేసుకోవడానికి ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎంపీపీ డి కాయిన్ ఇన్విటేషన్ ఎంపీపీ మీకు ఇచ్చాను. ఆ ఎంపీపీలో ఉన్నది మీకు డబల్ చేస్తనేది ఐఎస్డిటి. మీరు ఎంత సంపాదించుకోండి, ఎంపీపీలో ఉండదు, మీ ఐడిలో ఉన్నదానికి. ఎంపీపీ ఉన్న వాళ్ళకి ఇస్తాను. కాబట్టి దీన్ని కరెక్ట్గా వినియోగించుకోండి. ఇప్పుడు నేను ఎన్నో చెప్పాను, ఇవన్నీ మీకు బెనిఫిట్సే, కానీ నేను ఇక్కడ కేవలం ఎంపీపీ పర్చేజీలు, కూపన్ యాక్టివేషన్ ఇది తప్ప మీ దగ్గర లేవు. ఇంకా మీరు ఇక్కడ పే చేయాల్సిన ఏమి లేవు, అన్నీ కూడా మీకు ఉచితంగానే ఇస్తున్నాను. ఎందుకంటే మనం భవిష్యత్తులో ఏలబోతున్నది ప్రపంచ క్రిప్టో కరెన్సీలో మనం ప్రపంచాన్ని ఏలబోతున్నాం. క్రిప్టో కరెన్సీ ప్రపంచాన్ని ఏలబోయేలాగా డిజైన్ చేశాను. కాబట్టి మీరు గెయిన్ చేసుకోండి. జస్ట్ 27 days మీ దగ్గర ఉన్నది. ఓకే డాడీస్? ఏంటి డాడీ మళ్ళీ ఎర్ర పెట్టాడని చూస్తున్నారా? ఇక్కడ చిన్న విషయం ఉంది కాబట్టి చెప్పాను. డాడీ కళ్ళు మండిపోతున్నారా? ఓకే, నేను నిద్ర లేదు, 10 రోజుల నుంచి నిద్ర లేదు. అంతకుముందు కేరళ అదే ఛానల్ వచ్చాను, నిద్ర లేదు. ఇక్కడ ఉన్నప్పుడు నిద్ర లేదు, నిద్ర రావట్లేదు అంతే. సర్లే, ఓకే. ఇప్పుడు ఎందుకు పెట్టానంటే ఇవి కిబోలో ఉన్న వాళ్ళు కానీ, క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రత్యేకించి కిబోలో కానీ, మీరు మంచి చేయకపోయినా పర్లేదు, నన్ను పొగడకపోయినా పర్లేదు, ఒకప్పుడు నన్ను తిట్టినా పర్లేదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని ఎక్కడ తప్పుగా మాట్లాడకండి. అలా ఉంటే చాలు. మీరు మంచి చేయకపోయినా పర్లేదు, మంచిగా మాట్లాడకపోయినా పర్లేదు, జరుగుతున్న మంచిని చూడండి చాలు. అలా చూస్తే చాలు. నేను ఏదైతే మీకు మాట ఇచ్చానో డీకాన్ కోసం, అది మీకు పువ్వుల్లో పెట్టి మీకు ఇస్తాను, పూలల్లో పెట్టి మీకు ఇస్తాను. ఎందుకంటే మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు, మంచి చెప్పకపోయిన పర్లేదు కానీ చెడు చెప్పకూడదు. కానీ జరుగుతుంది కదా, చేస్తున్నాను కదా, కష్టపడుతున్నాను కదా, ఆ మాట మీకు నచ్చింది ఒక ముక్క, అది మంచి జరుగుతున్నది, అలాగ ఉందని చెప్పండి. లేదు సైలెంట్గా ఉండండి. జరుగుతుంది చేసి కూడా చేస్తున్నాడు, డిస్కస్ చేయొద్దు. ఇలా ఉంటే చాలు. నేను మీకు ఇచ్చిన వాగ్దానం నేను ఇస్తాను. డీకాయిన్ ప్రాథమికంగా సెల్లు, బండి, కారు, సిఇఓ, సూపర్ సిఇఓ వాళ్ళకి నేను చేసిన వాగ్దానాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రాథమిక వాగ్దానాన్ని నేను అలాగే మీ పువ్వులో పెట్టిస్తాను. ఇంక కష్టపడిన వాళ్ళకి అంతకు మించి వస్తుంది, అందులో డౌట్ లేదు. వాళ్ళందరికీ నేను చెప్పిన విధానం చేసిన వాళ్ళకి అంతకు మించి వస్తుంది, రైట్. కానీ దీని గురించి తప్పుగా మాట్లాడడం, తప్పుడు సంకేతాలు ఇవ్వడం, జనాలకి అవగాహనని బ్యాడ్ చేయడం లాంటివి చేయొద్దు. ప్లీజ్ 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 డాడీ చేయొద్దు. ఎందుకంటే దీని మీద చాలా కుటుంబాలు, లక్షల కోట్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇంకా అద్భుతమైనటువంటి చాలా చాలా ఎక్కువ మన కమ్యూనిటీ వస్తుంది. నో డబ్బులతో సంబంధం లేదు. ఎక్స్చేంజ్లో కమ్యూనిటీ, కాయిన్స్ కమ్యూనిటీ, కాయిన్ కమ్యూనిటీ, ఇంకా అద్భుతాన్ని చాలా ప్లాన్ చేసి ఉంచాను. 2.5 ఏళ్ళు నేను ఏం చేశానో మీకు అర్థమవుతుంది. అయితే మీరు ఎక్కడ తప్పు మాట్లాడకుండా ఉంటే నేను ఎలా చేయాలో ఇచ్చేస్తాను.
ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే మిమ్మల్ని ఏమి చేయను, నేను చేయలేను కూడా. కానీ డీకాయిన్ మీ ప్రామిస్ ఏదైతే చేసానో దాన్ని 0, 0, ఇన్క్లూడింగ్ అకౌంట్‌లో ఉన్నోటిలతో సహా. ఎందుకంటే గిఫ్ట్ అది. ఇది మిగిలిన నా కుటుంబ సభ్యులందరికీ ఇది నచ్చుతది అనుకుంటున్నాను. నేను తప్పు చేయలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే మన తాలూకా మిగిలిన కస్టమర్లకి అది తప్పుడు సంకేతం కాకూడదని. మీరేమి తప్పు చెప్పొద్దు. సైలెంట్‌గా ఉండండి. మీ కాయిన్స్ మీకొచ్చేస్తాయి. మీకు అవకాశం ఉంది. మంచిని చెప్పండి. నో ప్రాబ్లమ్. కానీ చెడు మాత్రం చెప్పొద్దు. చెడు ఆలోచన చేయొద్దు. పక్కోడికి చెడు దీని గురించి చెప్పొద్దు. అలాగే నాకు కూడా చెడుగా ఏది చెప్పొద్దు. చెడు జరుగుతోంది డాడీ, ఇలా ఇలా జాగ్రత్త పడని చెప్పండి. అంతకు మించి మాత్రం చెడుగా చెప్పకండి. ఇది రిక్వెస్ట్‌గా చెప్తున్నాను. రిక్వెస్ట్‌గా చెప్తున్నాను. రిక్వెస్ట్‌గా చెప్తున్నాను. అందుకే రెడ్ పెట్టాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.